ఈరోజు ఇండోనేషియా దేశాన్ని ఒకే రోజులో 2 శక్తివంతమైన భూకంపాలు వణికించాయి. భూమి ఎన్నడూ లేని విధంగా కంపిస్తోంది. అక్కడ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో దయచేసి ఇక్కడున్న ఈ క్లిప్ చూడండి. ఇలాంటి వార్తలు చూసినప్పుడు మనం లోకస్తుల్లా భయపడకూడదు, కానీ ఆత్మీయంగా కళ్ళు తెరవాలి. దేవుని వాక్యం ఎంత సత్యమో ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే తన రాకడకు ముందు జరిగే సూచనల గురించి మత్తయి సువార్త 24:7లో చాలా స్పష్టంగా చెప్పారు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులును భూకంపములను కలుగును. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము. ఈరోజు మనం కళ్ళారా చూస్తున్న ఈ భూకంపాలు, ప్రకృతి విపత్తులు అన్నీ ఆ దేవుడు మనకిస్తున్న ఫైనల్ వార్నింగ్స్. మనకు సమయం లేదు. యేసయ్య రాకడ అతి సమీపంలో, తలుపుల యుద్ధనే ఉంది. ఈ లోక ఆస్తుల మీద, తాత్కాలికమైన వాటి మీద ఆశలు వదిలేయండి. సంఘమెత్తబడుటకు మీ ఆత్మను సిద్ధం చేసుకోండి. పాపాన్ని విడిచిపెట్టి మీ జీవితాన్ని పూర్తిగా యేసయ్య చేతుల్లో పెట్టండి. ఈరోజే సిద్ధపడండి. మీరు యేసయ్య రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారా? అయితే కామెంట్స్లో యేసయ్యా నేను సిద్ధం అని టైప్ చేయండి. దేవుడు తన రెక్కల చాటున మిమ్మల్ని భద్రపరచునుగాక. కర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? మనిషి మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, నరుడు మృగముగా మారిన వేళ ఎందుకు ఉంచాలిరా? దుష్టులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండిన వేళ ఎందుకు ఉంచాలిరా? నెలనాదని నింగినాదని దేవుడంటే లెక్కలేదని ప్రవర్తిస్తే, వెనుగాలిని ఆపేదమ్ము ఏ మనుషుడికి లేదా? ఏ జల ప్రళయాన్ని ఆపేదమ్ము ఏ అధికారికి లేదా? ఏ పరమాత్ముడే ఉగ్రుడై నేడు కన్నెర్ర చేశాడు. ఈ ప్రకృతే దేవుని ఆయుధం. నీ
దీనికి కారణం మార్పులేని మనిషిని శిక్షించడానికి వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. భయపడని వారికి ఇది చివరి ఘడియ. దైవాన్ని నమ్మిన భక్తులకు ఇది నిజమైన మేలు కొలుపు. మనిషి కోసం పరితపించే దేవుడిని పక్కన పెడితే ఈ లోకాన మనిషిని ఇంకా ఎందుకు ఉంచాలిరా? నీతిమంతుడే లేకపోతే పాపులందరూ పెరిగిపోతే ఈ భూమిపై నరుడిని ఇక ఎందుకు ఉంచాలిరా? నెలనాదని నింగినాదని దేవుడంటే లెక్కలేదని ప్రవర్తిస్తే వెలుగాలిని ఆపేదమ్ము ఏ మనుషుడికి లేదా ఏ జల ప్రళయాన్ని ఆపేదమ్ము ఏ అధికారికి లేదా ఏ పరమాత్ముడే ఉగ్రుడై నేడు కన్నెర్ర చేశాడు. జ్ఞానపు నిద్రలో ఉన్న మానవుడా మేల్కో. సృష్టికర్త దండన ముంచుకొచ్చే వేళాయే. రాబోవు ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం వెతుక్కో, లేకపోతే ఈ ప్రళయంలో మాడిమసైపోతావు. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. భయపడని వారికి చివరి ఘడి అయింది. మార్పు పొందు, లేకపోతే తుది దినం. తుది దినం. Strength in grace. It's all about Jesus.